ఇక కర్నూలు జిల్లాలో జనసేన ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కర్నూలు నగరంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ ఎత్తున జెండా ఆవిష్కరణలు అలాగే సేవా కార్యక్రమాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా రికార్డులు సృష్టిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నామంటూ ఉన్న జనసేన పాణ్యం ఇన్ఛార్జ్ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్తో మా కరెస్పాండెంట్ మస్తాన్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు కర్నూలు అయితే కనుక ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాణ్యం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము కొన్ని విషయాలు. ఈ రోజు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది జనసేనది అనే అంశాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 13 సంవత్సరాలు అడుగుపెట్టిన నేపథ్యంలో ఎలా ఉంది పార్టీ? జనసేన పార్టీ పుష్కరకాలం పూర్తి చేసుకొని 13 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు అందరికీ అలాగే జనసేన క్యాడర్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని 2014లో స్థాపించిన జనసేన పార్టీ 2019లో ఎన్నికల్లో ఘోర పరాభవం చెందినా కూడా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు ఉవ్వెత్తున కూడా ఒక్కసారి మళ్ళీ వాళ్ళందరూ కూడా రియాక్టివ్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రయత్నం చేసి 2024లో 100% స్ట్రైక్ రేట్తో మా ప్రయాణం సాగింది. ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో జనసేన పార్టీ రాజకీయాలు లేవు, జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడే ప్రసక్తే లేదనే స్థాయికి ఈరోజు జనసేన పార్టీని తీసుకుని వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. రాబోయే కాలంలో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడం అవకాశం ఉంది. సార్ ఇప్పుడు చెప్తున్నాము ఈ 12 సంవత్సరాల్లో సాధించిన విజయాలు ఏ విధంగా చూస్తారు? ఈరోజు కార్యక్రమాలు ఏవే ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పండగ వాతావరణంలో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అలాగే నియోజకవర్గము జిల్లా స్థాయిలో కూడా అందరూ కూడా వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ఎవరికి సంబంధించిన ఏరియాలో ఏ అవసరమైందో ఆ కార్యక్రమం సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మాకు చాలా సంవత్సరాల తర్వాత మా నియోజకవర్గాల్లో మా జిల్లాలో ఈ పండుగ చేసుకునే అవకాశాన్ని కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమము వాతావరణము ఎండలు పూర్తి స్థాయిలో 44 డిగ్రీలు ఈరోజు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అలాగే సభ్యత్వ నమోదు చాలా ఉధృతంగా జరుగుతోంది రాష్ట్రంలో. దాన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదని రాష్ట్ర స్థాయిలో కూడా అలాగే శ్రేణులందరినీ ఉత్తేజపరుస్తూ అందరినీ కూడా దీనిలో పాల్గొనే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని కళ్యాణ్ గారు ఆదేశించారు. దాని ప్రకారం జరుగుతాం. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కావచ్చు ఏ విధంగా సభ్యత్వాలు నమోదవుతున్నాయి? గత సంవత్సరంతో పోల్చుకుంటే కనుక ఈ 12 సంవత్సరాల ఒక ఎత్తు, ఇప్పుడు అధికారంలో కూటమిలో భాగంగా ఉన్నారు. ఈ సంవత్సరం ఏ విధంగా జరుగుతున్నాయి సభ్యత్వాలు? చాలా జోరుగా ఉన్నాయి. పోయినసారి సభ్యత్వాలు ఆల్రెడీ ఇప్పుడు దాటినాము. ఇంకా మాకు ఒక 4 రోజులు సభ్యత్వాల గడువు ఉంది, 5 రోజులు. ఇది చాలా పెద్ద స్థాయిలో పోయినసారికి రెట్టింపులో ఈసారి సభ్యత్వాలు జరిగే అవకాశం జరుగుతూ ఉన్నాయి, కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఈ గతం ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు, ఎత్తుకు పై ఎత్తేయాల్సిన పరిస్థితి రాజకీయాల్లో జనసేన ఈ జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత పార్టీని సంస్థాగతంగా కూడా చాలా మేము బలంగా తీసుకెళ్ళడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అలాగే కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా జనసేన పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా జనసేన పార్టీని మేము నిర్మించుకున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా అలాగే బూత్ స్థాయి కూడా మండలాన్ని ఐడెంటిఫై చేసాం. మా కార్యకర్తలందరినీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా బలమైన పాత్ర జనసేన పార్టీ పోషించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇది ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో క్రియాశీలక సభ్యత్వాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం జిల్లాలో మరింత అభివృద్ధి దిశగా సాగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం కాబోతుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా జనసేన పార్టీ ఉండబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, కర్నూలు నుంచి.